హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. శ్రీరాముని వ్రత కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగంభట్టు. ఆయనకి ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారు. అలా కొన్నాళ్ళయ్యేసరికి నాగంభట్టుకి కాశీకి వెళ్లి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టింది. భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి కాశీకి ప్రయాణమై వెళ్తున్నాడు. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి దారిలో సూతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడకు వెళ్తున్నావు అని అడిగారు. అయ్యా, నేను ధనము సంపాదించుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూట కట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది, కానీ కాశీకి వెళితే ఎవరిస్తారు నీకు ధనము? మేము ఒక కథ చెప్తాము, వింటావా అని అడుగుతారు. నాగంభట్టు, అది ఏ దేవుని కథ వివరించండి స్వామి అని వేడుకోగా నారదుడు చెప్పడం మొదలు పెడతాడు. పూర్వకాలమున కోసలమనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్ర కామిష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయసం ఉన్న పాత్రను ఇస్తారు. అతడు అది పట్టుకొని వెళ్లి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు రాణులకు ఇచ్చాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులు అయ్యారు. నవమాసాలు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె పెరుగుతూ ఉన్నారు. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామ లక్ష్మణులిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపించమని దశరథ మహారాజుని అడగగా విశ్వామిత్రులతో రామ లక్ష్మణులను పంపడానికి దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతి బల విద్యలను నేర్పిస్తాడు. రాముడు తాటకిని చంపి శివుడి విల్లు విరిచిన తరువాత సీతను పెళ్లాడి అహల్య శాప విమోచనం చేసి పరశురాముణ్ణి గర్వభంగం చేసి కైక వరము చేత 14 వనవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమును కేగి లంకా దహనం చేసి రావణాసురుని వధించి విభీషణునికి పట్టం కట్టి అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యాన్ని ఏలుచుండెను. ఈ విధంగా కథ చెప్పిన తరువాత 5 లక్ష్మీ వారాలు అలాగే 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలెను. అందులో ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణుడికి, ఒక ఉండ ముత్తైదువులకు, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్యా పిల్లలు అంతా తినవలెను. ఈ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయాలి. ఈ విధంగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి ఇంటికి వెళ్లి భార్యా పిల్లలతో కలిసి రామదేవుని వ్రతం ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితంగా ధనలాభాన్ని కలుగటాన్ని గుర్తించారు. అప్పటి నుంచి రాముల వారిని మనవకుండా పూజ చేసుకుంటూ ఉండెను. కొంతకాలం అయ్యేసరికి నాగంభట్టు కాశీకి పోదలుచుకున్నాడు. అప్పుడు కుమారుడైన నారాయణ భట్టుని పిలిచి, నేను కాశీకి వెళ్తున్నాను, రాముల వారిని మరవవద్దు అని చెప్పగా నారాయణ భట్టు స్నానము చేసి మడి కట్టుకొని రాముల వారికి పూజ చేసి అతని తల్లిని కథ వినడానికి రమ్మని పిలువగా ఆమె కథ వద్దు, కాకరకాయ వద్దు, నీవు ముందు భోజనం చేసి వెళ్ళు అని అంటుంది. సాయంత్రం అయిన తరువాత మంగళహారతి ఇచ్చి తరువాత తిరిగి అమ్మను పిలువగా ఆమె పాలు కాచి తోడు వేయాలి, అలాగే బంగారం, వెండి దాచుకోవాలి అని చెప్తుంది. నారాయణ భట్టు ఈమెకు దరిద్ర కాలం సంభవించబోతుంది అని తలిచి పడుకుంటాడు. తెల్లవారేసరికి ధన ధాన్యాలన్నీ దొంగలు అపహరిస్తారు. తినడానికి కూడా ఏమీ లేకుండా పోతుంది. ఇదంతా రాముని వారి మహిమ అని తలచి నారాయణ భట్టు ఎలుక కన్నంలో ఒక రాగి చెంబు దొరకగా దానిని తీసి గంజి కాచి తాగుతూ ఉండెను. ఇలా గంజి కాచి తాగి కాలం గడుపుతూ ఉండగా కొంతకాలానికి నాగంభట్టు కాశీ నుంచి తిరిగి వచ్చి ఇదంతా ఏమిటి అని అడుగుతాడు. నారాయణ భట్టు తండ్రితో ఇలా చెప్తాడు, నేను రాముల వారిని మరవలేదు, అమ్మ కథ వినలేదు, హారతి తీసుకోలేదు, అందుకే మనకి ఈ గతి పట్టిందని చెప్తాడు. నేను ఇక రాముల వారి దర్శనమైతే కాని ఇంటికి రాను అని నీరైనా తాగనని చెప్పి తన చెల్లెలిని తీసుకొని ఎవరికైనా కన్యాదానం చేయాలని పోతూ ఉంటాడు.
అట్లా పోతూ ఉండగా దారిలో ఒక బ్రాహ్మణుడు ఎదురవుతాడు. అతనిని చూసి, విప్రుడా, నా చెల్లెలిని కన్యాదానం చేస్తాను, చేసుకుంటావా అని అడుగుతాడు. అతడు నాకు అక్కర్లేదు అని అంటాడు. తర్వాత అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ఒక తోటలో కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడ నుంచో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకుడిని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెళ్ళనిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడుగుతాడు. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అని అంటాడు. మీ గురువు గారు ఎక్కడుంటారని అడగగా పలానా తోటలో ఉంటారని చెప్తాడు. వెంటనే నారాయణ భట్టు గురువు గారి దగ్గరకు వెళ్ళి, అయ్యా గురువు గారు, మీ శిష్యుడికి నా సోదరిని ఇచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అనగా అప్పుడు గురువు గారు ఇలా అంటాడు, బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం కూడా లేదు, గోపాదమంత భూమి లేదు, మీకిష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానుకోండి అని పలుకుతాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకి దండం పెట్టి అలాగెక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిర వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మను ఇచ్చి పెళ్లి చేస్తాడు. వారెక్కడనే కూర్చొని రాముల వారి కథను చెప్పుకుంటున్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరాల భూమి దారపోస్తాను, పుచ్చుకోవలసిందిగా చెప్పగా అప్పుడు వారు, మేము రాముని కథ చెప్పుకుంటున్నాము, కథ అయితే పుచ్చుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అని అంటారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు తీసుకొని, పలానా తోటలో ఆస్తి ఉంది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. అలా ఆ 4 ఎకరాలలో ఉంటూ రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా కొన్నాళ్లకు ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తూ ఉంటారు. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకడం లేదు. ఆ రాత్రి రామదేవుడు రాజుగారి కలలో కనిపించి, పలానా తోటలో దారపోయండి అని ఆజ్ఞాపిస్తారు. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమున లేచి 16 మంది బోయీలను పల్లకిని పంపిస్తారు. వారక్కడికి వెళ్ళి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహాన్ని కొంత భాగం ధనాన్ని మీకు దారపోస్తామని మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మన్నారని చెప్పి, కావున మీరు రావాల్సింది అనగా, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, మీకిష్టమైతే కూర్చొని కథ వినండి అని అనగా బోయీలు కథ విన్న తరువాత ఆ పుణ్య దంపతులను తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగిస్తారు. రాజు సంతోషంతో ఆ గృహాన్ని ధనముని వారికి దారపోసి వెళ్ళిపోతాడు. అప్పుడు నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము, ఆ ధనము, 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడే ఉంటూ ఉన్నారు. కొన్ని రోజులయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేనెన్ని దినాలు ఇక్కడ ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుడిని తీసుకొని వస్తాను, నీవు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమవుతాడు. నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకుంటూ ఉంటారు. ఇలా వెళ్ళిన నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకొని కాపలా కూర్చొని ఉంటాడు. ఆ గొల్లవాడిని చూసి, ఓ గొల్ల, ఈ గ్రామములోని విశేషాలేమిటి అని అడగగా అప్పుడు ఆ గొల్లవాడు, బాబు, నేను పుట్టుకతోనే అంధుడను, మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమని కర్ర పుచ్చుకొని కూర్చో ఉన్నాను, నా అవస్థ ఇలా ఉంది బాబు అని అంటాడు. అప్పుడు నారాయణ భట్టు, ఒక కథ చెప్తాను, వింటావా అని అడుగుతాడు. అలాగే, వింటాను, చెప్పు అనగా రామదేవుని కథ వ్రత విధానాన్ని చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపిస్తాయి. నారాయణ భట్టు మరలా పోతూ ఉండగా ఒక తులసి కోట వద్ద ఒక తల్లి విచారంగా కూర్చొని ఉంటుంది. అమ్మా, ఎందుకిలా విచారంగా కూర్చొని ఉన్నావు అని అడుగుతాడు నారాయణ భట్టు. నా భర్త కాశీకి వెళ్ళాడు, నా కుమారుడు మధుకరము తెచ్చుటానికై వెళ్ళి తిరిగి రాలేదు అనగా నారాయణ భట్టు, నేను నీకు రాముల వారి కథను చెప్తాను, రాముల వారికి పూజ చేసి ఈ కథను చదువుకోవాలి, ఇది చేసినచో నీ భర్త తిరిగి వస్తాడు, నీ కుమారుడు రాజు అవుతాడు అని చెప్తాడు. ఆమె ఒప్పుకొని తర్వాత ఆ ఊరి రాజు హఠాత్తుగా చనిపోతాడు. రాజ్యం కొరకు ప్రజలు పోట్లాడుతూ ఉండగా ఆ సమయంలో ఆమె కుమారుడు జోలీ వేసుకొని వస్తూ ఉంటాడు. ఆ ఊరి ప్రజలు రాజును ఎన్నుకోవడానికి పట్టపు ఏనుగును అలంకరించి ఇష్టము వచ్చిన వారి మెడలో పూలహారం వేయమని పంపుతారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఆమె కుమారుడి మెడలో ఆ ఏనుగు పూలహారాన్ని వేసి అతనిని తీసుకుని వచ్చి సింహాసనం పై కూర్చోపెడుతుంది. ఇంతలో కాశీ నుంచి ఆమె భర్త తిరిగి వచ్చాడు. తన తల్లిదండ్రుల కోసం ఆ కుమారుడు పల్లకీని పంపిస్తాడు. తల్లిదండ్రులు వచ్చిన తరువాత అతని తల్లి ఇలా అంటుంది,
అయ్యా, ఎవరో బ్రాహ్మణుడు మనకు రాముల వారి కథను ఉపదేశించెను, అందువలన మనకింత భాగ్యం కలిగింది అని చెప్పి అప్పటి నుంచి మరవకుండా రాముల వారి పూజ చేస్తూ ఉంటారు. నారాయణ భట్టు వెళుతూ వెళ్తూ అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద పడుకొని ఉంటాడు. ముసలి బ్రాహ్మణ రూపంలో రాముల వారు కనపడి, నీవెవరు? పులులు సింహాలు సంచరించు అడవిలో ఒంటరిగా ఎందుకున్నావు అని అడగగా, నా పేరు నారాయణ భట్టు, నేను రాముల వారిని చూడబోచున్నాను, అయినా నా సంగతి మీకెందుకు అని అంటాడు. నేను రాముల వారిని అని ఆ ముసలివాడు అంటాడు. నీవే రాముడవని నీకు ఏమిటి గుర్తు అని అడగగా, శంఖ చక్ర పీతాంబధారుడై కోదండ పాణిదారుడై సీతా సమేతంగా రాముల వారు ప్రత్యక్షమయ్యారు. నారాయణ భట్టు చేరువలో ఉన్న చెరువులో స్నానం చేసి రాముల వారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, రామా, నాకు దర్శనమిస్తివి, అట్లే నా తల్లిదండ్రులకు కూడా నీ దర్శనము ఇవ్వు అని కోరగా, నేను భక్త పరాధీయుడిని, భక్తుల ఇండ్లలోనే నివసిస్తూ ఉంటాను అని రాముల వారు పలుకుతున్నాడు. ఇంటికి వెళ్లేసరికి ధనధాన్యాలు ఎప్పటి వలె తులతూగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు అతనికై ఎదురు చూస్తూ ఉన్నారు. వారితో రాముల వారు వస్తూ ఉన్నారు అని చెప్తాడు. వారు పట్టణం అంతా అలంకరించి ముత్యాల ముగ్గులు పెట్టి రత్నాల తోరణములు కట్టి వెండి పీటలు వేసి ఏనుగ మీద శృంగారించి అరటి స్తంభములు కట్టి మామిడి తోరణములు కట్టి పంచభక్ష పరమాన్యాలతో నైవేద్యాలు చేసి రాముని వారిని సీతా సమేతంగా ఊరేగించి మంగళహారతులు ఇచ్చి సకలోపచారాలతో పూజ చేస్తారు. ఋషులు నాగాంభట్టుకు చెప్పిన కథను నాగాంభట్టు నారాయణ భట్టుకు చెప్పెను. నారాయణ భట్టు దేశమంతా చెప్పిన కథను ఇప్పుడు మనం చెప్పుకున్నాము. కావున శ్రీరామచంద్ర నాగాంభట్టు నారాయణ భట్టు ఇంట్లో ఉన్నట్లే మన ఇంట్లో ఉండి కూడా మనల్ని రక్షించు. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.